టీశాట్ ప్రేక్షకులందరికీ కూడా టీశాట్ తరపున ధన్యవాదాలు. ఈ సెషన్‌లో మనము విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా మానవ ప్రేరిత విపత్తులు భారతదేశంలోనూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలు, దాని ద్వారా జరిగినటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు, పర్యావరణ నష్టం ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చిద్దాం. అభ్యర్థులందరూ కూడా ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఎగ్జామ్‌లో విపత్తు నిర్వహణలో ప్రతిసారి రిపీటెడ్‌గా ప్రశ్నలు రావడం అనేది, ఒకసారి ఇచ్చిన ప్రశ్నను మరలా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే ధోరణిలో పోకుండా కొంత వినూత్నమైనటువంటి ధోరణిలో, కొంత మెదడుకి పని చెప్పే విధంగా ప్రశ్నలు రావడం కూడా జరుగుతుండొచ్చు. అలాంటి వాటికి కూడా సిద్ధమై మనము ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఒక ప్రశ్నను కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ క్రింది వానలో మానవ విపత్తులు కానివి ఏవి, లేదా మానవ విపత్తులు ఏవి అనే విధంగా కూడా మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అంటే మానవ ప్రేరిత విపత్తులు, ఆంథ్రోపోజెనిక్ డిజాస్టర్స్ అని ఇచ్చినప్పుడు మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 సునామీలు, 2 భూకంపాలు, అలాగే 3 వరదలు, 4 అణు విపత్తులు. ఇలా ఇచ్చినప్పుడు మనకి సాధారణంగా అభ్యర్థులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నను పూర్తిగా చదవకుండా కానివి ఏవి అనేవి కాకుండా మానవ విపత్తులు ఏవి అనే దానికి ఆన్సర్ని మనం ఒక్కోసారి పెట్టడం జరుగుతుంది. మనకి ఇచ్చేటువంటి ఆప్షన్స్లో కూడా ముందు మానవ విపత్తులు ఏవో అవే కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే నెగటివ్ క్వశ్చనింగ్ అంటాం దీన్ని మనం పాజిటివ్లో తీసుకుని దాన్ని నెగిటివ్ ఆన్సర్ రాయాలి, లేదా డైరెక్ట్గానే నెగిటివ్గానే మనం ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మనం కనుక చూసినట్లయితే సునామీలు అనేవి మనం గతంలో చర్చించాం. సునామీలు సంభవించడానికి గల కారణాలు పరిశీలిస్తే సముద్ర భూతలం మీద వచ్చినటువంటి భూకంపాలు కావచ్చు, లేదా సముద్రంలో ఉన్నటువంటి రిడ్జెస్, మౌంటైన్ రిడ్జెస్ అంటే పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్వతాల నుంచి జారిపడినటువంటి భూపాతాలు కావచ్చు, ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు, అలాగే అగ్నిపర్వతాలు కావచ్చు, అలాగే మనకి అంతరిక్షం నుంచి వచ్చేటువంటి ఉల్కాపాతాలు కావచ్చు, మెటీరైట్స్ కావచ్చు. వీటి ద్వారా మనకి సాధారణంగా మానవ విపత్తులు, అంటే మానవ ప్రేరిత కారణాలు కాకుండా సునామీలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈరోజు కనుక మనం పరిశీలించినట్లయితే అనేక సముద్రాలలో మనకి ప్రపంచవ్యాప్తంగా అణుబాంబులను మోహరించినటువంటి అనేక సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ దేశం మీదకైనా దండెత్తగలిగినటువంటి, ప్రయోగించగలిగినటువంటి అణుబాంబులను కూడా మనము అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇలా అణు దేశాలు ఏవైతే ఉన్నాయో, డిక్లేర్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయోగించడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో అణుబాంబు కానివ్వండి, అలాగే హైడ్రోజన్ బాంబు కానివ్వండి, పొరపాటున సముద్రంలో కనుక ప్రయోగించినట్లయితే దాని ద్వారా కూడా మనకు సునామీలు రావడానికి అవకాశం ఉంది. అలాగే భూకంపాలు చూసాం మనం. భూకంపాలు అనేవి సాధారణంగా భూమి యొక్క ప్లేట్ టెక్టానిక్స్లో ఉన్నటువంటి ఖండపలకలు, లేదా ఖండపలక సముద్ర పలక యొక్క అభిసరణ సరిహద్దు కానివ్వండి, అపసరణ సరిహద్దు కానివ్వండి, లేదంటే ట్రాన్స్ఫార్మ్ బౌండరీ, జారుతున్నటువంటి సరిహద్దు కానివ్వండి, ఈ ప్రాంతాల్లో మనకి భూకంపాలు రావడానికి అవకాశం ఉంది, గమనించాం. అలాగే కొన్ని సందర్భాల్లో మనకి అణు పరీక్షలు కూడా మనం చేస్తున్నాం. ఉదాహరణకు రాజస్థాన్లో జరిగినటువంటి పోఖ్రాన్ అణు పరీక్షలు చూసినా కూడా మనకి భూకంపం సంభవించినట్ల మనకి ఆధారాలు ఉన్నాయి. అంటే తీవ్రత తక్కువ ఉండొచ్చు కానీ సంభవించడానికి అవకాశాలు మాత్రం అధికంగా ఉన్నాయి. అలాగే 1969లో కనుక చూసినట్లయితే కృష్ణానది ఉపనది అయినటువంటి కోయినా నది మీద నిర్మించినటువంటి కోయినా డ్యామ్ వల్ల ఆ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. సో భూకంపాలు సంభవించడానికి మానవ ప్రేరిత కారణాలైనటువంటి డ్యాముల నిర్మాణం కూడా మనకి కారణం కావడానికి అవకాశం ఉంది. అలాగే అణు విపత్తులు కానివ్వండి, మరేదైనటువంటి సందర్భాల్లో కూడా మనకి భూకంపాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే వరదలు సంభవించడానికి కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే, వరదలు అనేవి సహజంగానే అన్ని ప్రాంతాల్లో, అన్ని నదులకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సహజ కారణాలు కాకుండా మరి ఆంథ్రోపోజెనిక్ రీజన్స్, అంటే మానవ ప్రేరిత కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఈరోజు మనం నిర్మిస్తున్నటువంటి డ్యాములు కూడా వరదలకు కారణమవుతున్నాయి. ఉదాహరణకు గంగా నది మీద నిర్మించినటువంటి ఫరక్కా డ్యాము వరదల నియంత్రణకు నిర్మించినటువంటి డ్యాము పై భాగంలో మనకి వెస్ట్ బెంగాల్ యొక్క పై భాగంలో, బీహార్లో కానివ్వండి, ఈ ప్రాంతంలో వరదలు సృష్టించడానికి కూడా కారణమవుతుంది.
అలాగే ఏదైనా డ్యామ్ గనక బ్రేక్ అయినట్లయితే నిర్మించినటువంటి డ్యామ్ గనక తెగిపోయినా, లేదంటే పడిపోయినా అట్లాంటి సందర్భంలో కూడా వరదలు సంభవించడానికి అవకాశం ఉంది. ఇక అణు విపత్తులనేవి సాధారణంగా మానవ ప్రేరిత కారణాల వల్లనే జరగడానికి అవకాశం ఉంది. సో, ఈ విధంగా చూసినప్పుడు అన్ని విపత్తులు గూడా ఇక అణు విపత్తులు తప్ప, ఈ ఒక్కటి తప్ప మిగిలిన 3 విపత్తులు గూడా మానవ ప్రేరిత కారణాల వల్ల సంభవించడానికి అవకాశాలు ఉన్నవి. కాబట్టి ఈ క్రింది వాళ్ళలో మానవ విపత్తులు కానివి ఏవి అంటే, ఇందులో ఏవి గూడా మానవ విపత్తులు అంటే మానవ ప్రేరిత విపత్తులు అన్నీ గూడా మానవ ప్రేరిత విపత్తులే కాబట్టి కానివి ఏవి అంటే ఏవీ లేవు. సో, ఆన్సర్ అనేది మనకి నన్ అనేది మనం గమనించాలి. సో, ఇలాంటి సందర్భాలలో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్‌ని గూడా మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఏ 2, 3, 4, బి 2, 4, సి 1, 2, 3, డి నన్ అనే ఆప్షన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి 2, 3, 4 అంటే భూకంపాలు ఆప్షన్ ఏ చూసినట్లయితే భూకంపాలు, వరదలు, అణు విపత్తులు ఈ 3 కూడా మనకి మానవ ప్రేరిత కారణాల వల్ల సంభవించేటటువంటి విపత్తులే అని మనం గమనించాలి. ఇక 2, 4 తీసుకున్నట్లయితే భూకంపాలు, అణు విపత్తులు 2 కూడా మనకి మానవ ప్రేరిత కారణాల వల్ల సంభవించేవి. ఇక సి 1, 2, 3 కనుక తీసుకున్నామంటే సో సునామీలు, భూకంపాలు, వరదలు కూడా మానవ ప్రేరిత కారణాల వల్ల సంభవించడానికి అవకాశం ఉన్నది. కానీ దీంట్లో అణు విపత్తులు అనేవి లేవు. ఇక 4 కనుక తీసుకున్నట్లయితే ఇది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇది కాకుండా మరలా ఇంకొక ఆప్షన్ కనుక ఇచ్చినట్లయితే మనకి 1, 3, 4 కనుక ఇచ్చినట్లయితే సో ఇటువంటి సందర్భాల్లో మనము చాలా క్లిష్టమైన పరిస్థితి. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఆలోచించి ఆన్సర్ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. మరొక అంశానికి కనుక మనం పరిశీలించినట్లయితే మానవ ప్రేరిత విపత్తులు మనం ముందుగా గమనించవలసిన అంశం ఏమిటంటే మనకి అణు విపత్తులు. సో అణు విపత్తులు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలలో అణుబాంబులు లేదా అణు టెక్నాలజీ కలిగినటువంటి దేశాల్లో సంభవిస్తున్నటువంటి విపత్తులు, అలాగే అణు టెక్నాలజీని అంటే న్యూక్లియర్ టెక్నాలజీ కలిగినటువంటి దేశాలు మిగిలిన దేశాల మీద, శత్రు దేశాల మీద కానివ్వండి, ఏదైనా యుద్ధకాలంలో కానీ సంభవించినటువంటి యుద్ధాల వల్ల కానీ ప్రయోగిస్తే దాని ద్వారా సంబంధించిన విపత్తులు మనం గమనిస్తాం. మొట్టమొదటిసారిగా మనకి యురేనియం ఆక్సైడ్ నుంచి ఒక విశృంఖలం చెందిన అంటే న్యూక్లియర్ రియాక్షన్స్ ద్వారా మనకి గ్రాఫైట్ను ఉపయోగించి, యురేనియం ఆక్సైడ్ను ఉపయోగించి ఈ విశృంఖల చర్యను ఏదైతే ఉందో, చైన్ రియాక్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా అణుబాంబును తయారు చేయవచ్చు అనే ఒక కాన్సెప్ట్ని కనుగొన్నటువంటి వ్యక్తిని కనుక మనం పరిశీలించినట్లయితే 1942లో ఎన్రికో ఫెర్మి అనే ఆయన సహజ యురేనియం ఆక్సైడ్ను ఉపయోగించి గ్రాఫైట్ సహాయంతో అణుబాంబును తయారు చేయవచ్చని కనుగొన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మనం కనుక ఈరోజు చూసినట్లయితే దాదాపు 30 పైగా దేశాల్లో 440కి పైగా అణు రియాక్టర్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. భారతదేశంలో తీసుకున్నట్లయితే 22 రియాక్టర్లలో 21 రియాక్టర్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్లయితే ఒక రియాక్టరు ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్గా ఒక మనకి రీసెర్చ్ న్యూక్లియర్ రియాక్టర్గా మనం ఒకదాన్ని ఉపయోగించుకుంటున్నాం. సో ఈ విధంగా కూడా అణు రియాక్టర్లు ఉన్న దగ్గర కూడా అనేక సందర్భాల్లో మనకి అణు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి 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 ప్రపంచంలో కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదటిసారిగా అమెరికా చెందినటువంటి ఒక ఎనోలా గే అనే ఒక విమానము ఆగస్టు 1945 రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 8,900 పౌండ్ల బరువు కలిగినటువంటి ఒక బాంబుని, అణుబాంబుని లిటిల్ బాయ్ అనే పేరుతో జపాన్లో ఉండేటువంటి హిరోషిమా నగరంపై ప్రయోగించడం జరిగింది. సో ఈ హిరోషిమా నగరంపై ప్రయోగించబడినటువంటి 45 సంవత్సరంలో ప్రయోగించబడినటువంటి అణుబాంబు ఈరోజు దాదాపుగా ఒక 80 సంవత్సరాల దగ్గర గడిచినప్పటికీ ఇప్పటికీ ఆ అణుబాంబు యొక్క ప్రమాదం, తీవ్రత అంటే న్యూక్లియర్ రియాక్షన్స్ వల్ల జరిగినటువంటి రేడియేషన్ ప్రభావం ఇప్పటికి కూడా కొనసాగుతుందో మనం గమనించవచ్చు. సో ఈ అణుబాంబు ప్రయోగం వల్ల మనం చూసినట్లయితే ప్రయోగించిన దాదాపు 1.5-2 గంటల లోపలనే దాదాపుగా ఆ ప్రాంతం హిరోషిమా నగరంలో ఉన్నటువంటి 90% పైగా నగరము ధ్వంసమైపోయి నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి మనం గమనించాలి. అలాగే ఈ సంఘటనలో సంబంధించిన మరణాలు కనుక మనం చూసినట్లయితే దాదాపు 70,000 దగ్గర 70,000 మందికి పైగా చనిపోవడం, అంటే 69,000కి మనకు అధికారిక లెక్కల ప్రకారం సుమారుగా 70,000 మంది మనకి ఇక్కడ పైగా చనిపోయినట్లుగా ఒక అంచనా. అలాగే 70,000కు పైగా ఎంతమంది చనిపోయారో అంతే సంఖ్యలో దాదాపుగా ఇప్పటికీ కూడా వారి యొక్క తరతరాల నుంచి వచ్చేవారు కూడా అనారోగ్యం బారిన పడుతూనే ఉన్నారు. సో ఈ విధంగా న్యూక్లియర్ రేడియేషన్స్ వల్ల వచ్చేటువంటి ప్రమాద తీవ్రత
మిగిలిన తరాల వైపు కూడా కొనసాగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డి భూములు కానివ్వండి, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కానివ్వండి, ఈ ప్రభావం అనేది ఇప్పటికి కూడా కొనసాగుతుంది. దీన్నే బయో మ్యాగ్నిఫికేషన్ అనేది అంశంగా మనము ఎకాలజీలో మనం నేర్చుకోవడం జరిగింది. అంటే జీవ ఆవర్ధనము అనే అంశాన్ని ద్వారా మనం నేర్చుకున్నాం. సో, న్యూక్లియర్ రేడియేషన్ ద్వారా మనకు బయో ఆవర్ధనం, జీవ ఆవర్ధనం అనే అంశం కూడా సంభవించడానికి మనకు అవకాశం ఉన్నట్లుగా మనం గమనించాలి. ఎకాలజీలో ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. ఈ క్రింది వాళ్ళలో వేటి ద్వారా మనకి బయో మ్యాగ్నిఫికేషన్ లేదా బయో అక్యుములేషన్ ద్వారా మనకి దీర్ఘకాలిక వ్యాధులు జన్యుపరంగా రావడానికి అవకాశం ఉన్నది, లేదా నెక్స్ట్ తరము వచ్చే తరంలో కూడా రావడానికి అవకాశం ఉన్న అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే మనకి పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో డీడీటీ అంటే డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరో ఈథేన్ లాంటివి, అలాగే ఈ అణుబాంబుల ద్వారా వచ్చిన రేడియేషన్ ద్వారాను, రెండింటి ద్వారాను, అంటే పెస్టిసైడ్స్ ద్వారాను రేడియేషన్ ద్వారాను, రెండింటి ద్వారా కూడా మనకి రాబోయే తరాల్లో కూడా మరలా అటువంటి సమస్యలు, జన్యుపరమైన సమస్యలు కావచ్చు, అనారోగ్యపరమైన సమస్యలు రావడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గుర్తించాలి. అలాగే మరొకసారి ఆగస్టు 6న ఆ బాంబు ప్రయోగం జరిగిన తర్వాత మరలా 1945 ఆగస్టు 9న మనకి నాగసాకి నగరం, జపాన్లో ఉన్నటువంటి నాగసాకి నగరంపై ఫ్యాట్‌మ్యాన్ అనే ఒక బాంబు పేరుతో, ఆ బాంబు పెట్టిన పేరు ఫ్యాట్‌మ్యాన్. ఆ పేరుతో మరొక బాంబింగ్ మరొక ప్రయోగం చేయగా, అంటే దాని మీద జార విడిస్తే అప్పటికప్పుడు దాదాపుగా 39,000 మందికి పైగా చనిపోగా, ఇప్పటికి కూడా ఆ యొక్క తీవ్రతతో అనేక వేల మంది బాధపడుతూనే ఉన్నారు. అనారోగ్యంతో దాని యొక్క కొనసాగుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా. 25,000 మందికి పైగా ఆ విషయంలో గాయపడడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మనకి 1960 నుంచి దాదాపుగా 2005 మధ్యకాలంలో జరిగినటువంటి ఈ అణు రియాక్టర్ల ద్వారా జరిగినటువంటి లీకేజ్ కనుక మనం పరిశీలించినట్లయితే, రేడియేషన్ కనుక తీవ్రతను కనుక పరిశీలించినట్లయితే, ఈ రేడియేషన్ వల్ల అనేక మంది మరణించడం సంభవించింది. అధికారికంగా 150 మంది చనిపోయినట్లుగా మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీటితో పాటుగా అనేక సందర్భాలలో ఈ రేడియేషన్ ప్రభావం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ సామాన్య ప్రజలు కూడా అనేక రకాలైనటువంటి బాధలు పడడం, వారి యొక్క అనారోగ్యానికి గురి కావడం మనం గమనిస్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలోనే ఒక 10 సంవత్సరాల క్రితం, 12 సంవత్సరాల క్రితము కడప జిల్లాలో, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ప్రారంభమైనటువంటి తుమ్మల చెరువు అనే ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఈ యురేనియం మైనింగు, అలాగే 1952లోను ఆ ప్రాంతంలో మనకి జార్ఖండ్‌లోని సింగ్‌భమ్ జిల్లాలో ఉన్నటువంటి జాదుగూడ ప్రాంతంలో ప్రారంభమైనటువంటి యురేనియం మైనింగు, ఇవన్నీ కూడా ఆ ప్రాంత ప్రజల యొక్క అనారోగ్యానికి లేదా వారి యొక్క ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయనకి ప్రత్యక్ష సాక్ష్యంగా మనం అనేక ఉదాహరణలు మనం ఈరోజు గమనిస్తూనే ఉన్నాం. ఇక మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే రసాయన విపత్తులు, ఇవి కూడా మానవ ప్రేరిత విపత్తులే. దీంట్లో మనము ప్రధానంగా పరిశీలించినట్లయితే ప్రధానంగా ఇవి పెస్టిసైడ్స్ కంపెనీల్లోనూ, అలాగే పేపర్ మిల్స్ పరిశ్రమల్లోనూ, కొన్ని హానికర క్రిమిసంహారక మందులను తయారు చేసిన పరిశ్రమల్లోనూ, వీటన్నిటిలో ప్రధానంగా మనం గమనించవచ్చు. ప్రధానంగా చేరడం అనేది విషయాన్ని మనం గమనించవచ్చు. ఒక ప్రధానమైనటువంటి విపత్తుని మనం చూసినట్లయితే డిసెంబర్ 3వ తేదీన 1984 సంవత్సరంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ నగరంలో మిథైల్ ఐసోసైనైడ్ అనే ఒక ప్రమాదకరమైనటువంటి విషవాయువు యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ నుంచి, అనే ఒక పురుగు మందులు తయారు చేసే పరిశ్రమ నుంచి లీక్ కావడం జరిగింది. సో, ఈ లీక్ అయినటువంటి సందర్భంలో దాదాపుగా ఒక 2 గంటల్లోనే దాదాపు 2-3 వేల మంది చనిపోగా, 2 రోజుల్లో 8,000 మంది చనిపోగా, 10 రోజుల వ్యవధిలో దాదాపుగా 10,000 మంది చనిపోవడం సంభవించింది. ఇది భారతదేశంలో జరిగినటువంటి ఒక అత్యంత తీవ్రమైనటువంటి రసాయన దుర్ఘటన, రసాయన విపత్తు. దీని ఫలితంగా 10,000 మంది చనిపోవడం కాకపోగా మరలా 3,00,000కు పైగా అనేక అనారోగ్య సమస్యలతో కొన్ని సంవత్సరాల పాటు దీని యొక్క ప్రభావంతో బాధపడడం మనం గమనించాలి. వీటితో పాటుగా మనకి ప్రపంచ యుద్ధాల్లో, మొదటి ప్రపంచ యుద్ధం కావచ్చు, రెండవ ప్రపంచ యుద్ధం కావచ్చు, వీటన్నింటిలో కూడా అనేక సందర్భాల్లో జర్మనీ, అమెరికా ఇలాంటి దేశాలు అనేక విషవాయువులను కూడా ప్రయోగించడం జరిగింది. సో, జర్మనీ ప్రయోగించిన విషవాయువులను మనం పరిశీలించినట్లయితే ఈ మస్టర్డ్ గ్యాసు, పాస్జీను, లెవిసైడు వంటి ప్రమాదకరమైన విషవాయువుల్ని ప్రయోగించడం జరిగింది. ఈ విషవాయువులను మనం తప్పనిసరిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రింది వాళ్ళలో రసాయన పరంగా విపత్తులో దారితీసే విషవాయువులను గుర్తించండి అన్నప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి విషవాయువు ఏమిటంటే పాస్జీన్ అనేది చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి విషవాయువు.
అలాగే అమెరికా మనకి వియత్నాం యుద్ధం జరిగిందండి. అమెరికాకి వియత్నాం జరిగినటువంటి సుదీర్ఘకాల యుద్ధంలో అమెరికా అనేక సందర్భాలలో వియత్నాం సైనికులపైన, వియత్నాం పౌరులపైన కూడా అనేక సందర్భాల్లో విషవాయువులను ప్రయోగించడం జరిగింది. వాటిలో ఏజెంట్ ఆరెంజ్, పారాకాటు, ఏజెంట్ వైటు, ఏజెంట్ బ్లూ తదితర విషవాయువులను ప్రయోగించడం ద్వారా మొత్తం అమెరికా, వియత్నాం యుద్ధం జరిగినటువంటి ఆ మధ్య కాలంలో, ఆ పూర్తి కాలంలో దాదాపు 4,00,000కి పైగా మరణించడం జరిగింది. సో, ఇవన్నీ కూడా మనకి రసాయన విపత్తులకు చిన్న చిన్న ఉదాహరణలు. అలాగే అభ్యర్థులందరూ కూడా వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ తప్పనిసరిగా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఇక మరొక రకమైనటువంటి మనం ఈ రసాయన విపత్తుని మనం పరిశీలించినట్లయితే, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ సైన్యము తన యొక్క శత్రు సైన్యం మీద మనకి సరీన్ అనే ఒక విషవాయువుని ప్రయోగించింది. ఈ సరీన్ అనే విషవాయువుని రైలులో వెళ్తున్నటువంటి శత్రు సైనికుల మీద ప్రయోగించడం ద్వారా ఆ రైలులో ఉన్నటువంటి సిబ్బందితో పాటు సైనికులందరూ కూడా మరణించడం జరిగింది. సో, ఇలాంటివన్నీ కూడా విషవాయువులకి జరిగినటువంటి విపత్తులకి మనం ఉదాహరణలుగా మనం గమనించాలి. ఇక వీటితో పాటుగా మానవ ప్రేరిత విపత్తుల్లో మనం ప్రధానంగా భారతదేశంలో గుర్తించదగినవి ఏమిటంటే, అనేక కుంభమేళా సందర్భాల్లో కానివ్వండి, లేదా కొన్ని దేవాలయాల విషయాల్లో కానివ్వండి, అనేక సందర్భాల్లో తొక్కిసలాట్లు జరగడం, దాని ద్వారా కొన్ని వందల మంది, పదుల మంది మరణించడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఉదాహరణకి గోదావరి దుర్ఘటనలో చూసినట్లయితే గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2016లో అనుకుంటాను. సో, 2016లో జరిగినటువంటి గోదావరి విపత్తులో మనం చూసినట్లయితే దాదాపు 29 మంది మరణించడం సంభవించింది. ఇలాంటి వాటిలో ఉదాహరణ కనుక చెప్పుకున్నట్లయితే మనకి 1954 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రానంతరం జరిగినటువంటి మొట్టమొదటి తొక్కిసలాట ఇది. మహాకుంభమేళా జరిగింది. కుంభమేళా అంటే 12 సంవత్సరాలు జరిగేటువంటి కుంభమేళా. మహాకుంభమేళా అంటే 24 సంవత్సరాలకి, పూర్ణ కుంభమేళా అంటే 144 సంవత్సరాలు జరిగేటటువంటి ఒక మతపరమైనటువంటి, సాంస్కృతిక పరమైనటువంటి కూడిక ఇది. సో, ఈ మతపరమైనటువంటి కుంభమేళాలో జరిగినటువంటి తొక్కిసలాట్లో దాదాపు 800 పైగా మరణించడం సంభవించింది. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి నైనాదేవి దేవాలయంలో 2003లో జరిగినటువంటి తొక్కిసలాట్లో 139 మంది మరణించడం కూడా మనం ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి చాముండేశ్వరి టెంపుల్, జ్యోతిపూర్‌లో, మైసూరు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ ఇది. సో, ఈ మైసూరు దగ్గరలో ఉన్నటువంటి చాముండేశ్వరి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో 2008 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన జరిగినటువంటి దుర్ఘటనలో దాదాపుగా 147 మంది మరణించారు. అలాగే శబరిమలలో జరిగినటువంటి 2011లో మకర సంక్రాంతి రోజు 14వ తేదీ జనవరిన 2011 జరిగినటువంటి ఈ విపత్తులో, అంటే ఈ తొక్కిసలాట్లో దాదాపుగా 104 మంది మరణించడం జరిగింది. అలాగే ఫుకుషిమా దుర్ఘటన, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి దుర్ఘటన ఇది. ఇది మానవ ప్రేరిత విపత్తుతో పాటుగా సహజ విపత్తుకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫుకుషిమా అనేది జపాన్‌లో ఉన్నటువంటి ఒక తీర ప్రాంతం, ఒక ఐలాండ్ ఇది, ఒక దీవి ప్రాంతం. ఈ దీవిలో జరిగినటువంటి, ఈ దీవికి సమీపంలో జపాన్‌కి ఉన్నటువంటి, ఆ దీవి సమీపంలో ఉన్నటువంటి సముద్రంలో జరిగినటువంటి, పసిఫిక్ మహాసముద్రంలో సంభవించినటువంటి ఒక భూకంపం దీనికి ప్రధాన కారణమైంది. సో, ఫుకుషిమా సంఘటనలో ప్రధానంగా ఏ క్రింది కారణాల వల్ల విపత్తు ప్రారంభమైంది అని కనుక మనం గమనించినట్లయితే, మొట్టమొదట పసిఫిక్ మహాసముద్రంలో సంబంధించినటువంటి ఈ భూకంపం వల్ల విపత్తు అనేది ప్రారంభమైంది. ఈ విపత్తులో కనుక మనం పరిశీలించినట్లయితే భూకంపంతో పాటు ఆయిల్ రిఫైనరీస్ తగలబడడం, అలాగే సమీపంలో ఉన్నటువంటి ఆ భూకంప కేంద్రానికి ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి భవనాలు అవన్నీ కూడా నేలమట్టం కావడం, ఆ భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఒక న్యూక్లియర్ రియాక్టర్లో న్యూక్లియర్ రేడియేషన్ అనేది లీక్ కావడం, గామా రేడియేషన్ అనేది లీక్ కావడం, అలాగే అనేక రకాలైనటువంటి విపత్తులకు ఇది దారితీసినట్లుగా మనం గమనించాలి. ఈ ఫుకుషిమా దుర్ఘటన అనేది 2011 మార్చి 11 జరిగినటువంటి సంఘటన. ఈ 11 జరిగినటువంటి సంఘటన మార్చి 14, 15 తేదీ వరకు కూడా ఇది కంటిన్యూ అయింది, కొనసాగింది. సో, మధ్యాహ్నం 2011 మార్చి 11 జరిగినటువంటి సంఘటనలో 2 గంటల 26 నిమిషాలకు సంబంధించినటువంటి ఒక భూకంపము, తొహోకు అనే ప్రాంతంలో సంబంధించిన భూకంపము ఆ జపాన్ చరిత్రలోనే అత్యధిక తీవ్రత కలిగినటువంటి భూకంపంగా నమోదైంది. ఇప్పటివరకు జపాన్‌లో 8.9 వరకు ఉన్నటువంటి తీవ్రత కలిగినటువంటి భూకంపము ఇప్పుడు 9 రిక్టర్ స్కేల్‌పై 9 తీవ్రతను నమోదు చేసినటువంటి భూకంపంగా నమోదైంది. సో, ఈ భూకంపం సంభవించడంలో దాదాపుగా 3 గంటల 31 నిమిషాలకు ఈ భూకంపం ఒక సునామీని ఆవిర్భవించేటట్లుగా చేసింది. సో, ఈ భూకంపం సృష్టించినటువంటి ఈ సునామీ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో తీరాలను తాకడం వల్ల ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇచిహారా నగరంలో అనేక ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ఉన్నాయి అక్కడ.
వాటిలో కాస్మో ఆయిల్ రిఫైనరీ కంపెనీ అనే ఒక కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. సో, ఈ అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల దాదాపుగా ఒక 200 మంది ఇక్కడ చనిపోయినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదం 14 మార్చి వరకు కూడా కొనసాగింది. తర్వాత సాయంత్రము 4 గంటల 30 నిమిషాలకు ఫుకుషిమా దీవిలో ఉన్నటువంటి 6 రియాక్టర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 6 రియాక్టర్లలో 3 రియాక్టర్లు ఒక రేడియో ధార్మికతను వెలువరించడం ప్రారంభించాయి. అంటే న్యూక్లియర్ రేడియేషన్ ప్రారంభించాయి. అవి ఏ సమయంలో అయినా పేలిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిని సృష్టించాయి. తర్వాత మార్చి 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మరలా ఏమైందంటే ఒక రియాక్టర్లో హైడ్రోజన్ విస్ఫోటనం సంభవించింది. ఈ హైడ్రోజన్ విస్ఫోటనం సంభవించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక జీవులు కూడా చాలా మరణానికి దారితీసి అనేక రకాలైనటువంటి రుగ్మతలకు కూడా దారితీసింది. తర్వాత మార్చి 14న 3వ రియాక్టర్లో సంభవించినటువంటి పేలుడు, అలాగే మార్చి 15న 2వ రియాక్టర్లో సంబంధించిన పేలుడు, ఇవన్నీ కూడా ఈ 3 రియాక్టర్లకు సంబంధించిన పేలుడు వల్ల దాదాపుగా కొన్ని వేల మంది ఆ ప్రాంత ప్రజల్లో చనిపోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ న్యూక్లియర్ రేడియేషన్ యొక్క ప్రభావం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది కొన్ని తరాల వరకు కూడా. అలాగే ఈ సంఘటన వల్ల మొత్తం సంభవించినటువంటి వ్యక్తుల యొక్క మరణాలను కనుక చూసినట్లయితే దాదాపుగా 9,079 మరణాలు మార్చి 23 నాటికి నమోదైతే 12,782 మంది ఇందులో మిస్ అయినట్లుగా అంటే మిస్సింగ్ కేసులుగా నమోదయ్యాయి. అలాగే భవనాలను చూసినప్పటికి కూడా 1,26,000 భవనాలు పాక్షికంగాను పూర్తి స్థాయిలో దెబ్బతినడం గమనించాం. ఇక మరొక ప్రధానమైన అంశాన్ని కనుక ఇక్కడ పరిశీలించినట్లయితే ఈ రియాక్టర్ల యొక్క పేలుడు వల్ల కానివ్వండి, న్యూక్లియర్ రేడియేషన్ వల్ల కానివ్వండి, వెలువడినటువంటి రేడియో ధార్మిక తీవ్రత చాలా తారాస్థాయికి చేరినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సాధారణంగా ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి 2.4 మిల్లీ సివియర్ట్స్ భరించగలరు, లేదా 2 నుంచి 4 మిల్లీ సివియర్ట్స్ వరకు కూడా భరించగలరు. మినిమం 2.4 అయితే మ్యాక్సిమం 4 మిల్లీ సెవర్ట్స్ పర్ ఇయర్. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అణుధార్మిక తీవ్రతను లేదా రేడియో ధార్మిక తీవ్రతను ఏ యూనిట్లలో కొలుస్తారు అంటే మిల్లీ సెవర్ట్స్ అనే అంశాన్ని కూడా మనం గుర్తించాలి. సో ఇక్కడ గమనించినట్లయితే ఒక 4 మిల్లీ సెవర్ట్స్ వరకు భరించగలిగినటువంటి రేడియో ధార్మిక తీవ్రత ఇక్కడ గరిష్టంగా 400 మిల్లీ సెవర్ట్స్కు చేరడం అనేది చాలా తీవ్రమైన అంశము. సో ఇంత తీవ్రత కలిగినటువంటి రేడియో ధార్మిక తీవ్రత ఒక అణుబాంబు విడిచినప్పుడు తప్ప మిగిలిన ఏ సందర్భంలో కూడా వెలువడినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మనకి మానవ ప్రేరిత విపత్తులకి ఉదాహరణలు. అలాగే కొన్ని సందర్భాల్లో ట్రైన్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్, అలాగే ఫ్లైట్ యాక్సిడెంట్స్, దాంతోపాటుగా కొన్ని ప్రమాదకరమైన దుర్ఘటనలు సంభవిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్తో పాటుగా మనం ఒక గత సంవత్సరం నుంచి మనకి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన అప్పటి నుంచి ఒక 6 నెలలు అటు నుంచి ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది. తప్పనిసరిగా మనం ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. అలాగే ఏవైనా కొన్ని ప్రధాన సంఘటనలు కనుక జరిగి ఉన్నట్లయితే భూకంపాలు కానివ్వండి, లేదా కొన్ని ప్రాంతాల్లో వరదలు రావడం కానివ్వండి, ఉదాహరణకి మనకి ఈ జూలై మాసంలో తెలంగాణ ప్రాంతంలో సంభవించినటువంటి గోదావరి వరదలు కావచ్చు, అలాగే బ్రహ్మపుత్ర నది ద్వారా సంబంధించినటువంటి వరదలు కావచ్చు. సో వీటన్నిటిని కూడా మనం తప్పనిసరిగా మనం ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి కరెంట్ అఫైర్స్తో మనం జోడించుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటుగా మనకి ఏదైనా అనుకోని దుర్ఘటనలు సంభవించి ప్రమాదవశాత్తు ఏవైనా రైలు సంఘటనలు కానివ్వండి, లేదా బస్సు సంఘటనలు కానివ్వండి, బస్సు ప్రమాదాల ద్వారా లేదా నౌకా ప్రమాదాల ద్వారా సంభవించినటువంటి ఏవైనా దుర్ఘటనలు కనుక ఉన్నట్లయితే వీటన్నిటిని కూడా అభ్యర్థులందరూ తప్పనిసరిగా గుర్తుంచుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నిటిని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ మరొకసారి ఈ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి మార్కు మనకు చాలా ముఖ్యమైనటువంటి మార్కు కాబట్టి, అలాగే గ్రూప్ 2 కానివ్వండి, మిగిలిన పోటీ పరీక్షలకు కానివ్వండి, ఒక్కొక్క మార్కు మన జీవితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ సులభమైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే ఎకలాజికల్ ఇష్యూస్, పర్యావరణం, జీవావరణ వ్యవస్థకు సంబంధించిన అంశాలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా కూలంకుషంగా గతంలో ప్రీవియస్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే సివిల్స్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా గత 10-15 సంవత్సరాల సివిల్స్ పేపర్స్ కూడా పరిశీలించాలి అభ్యర్థులందరూ కూడా. సో ఈ అన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని ప్రశ్నల సరళి ఏ విధంగా ఉన్నది అనే అంశాన్ని పరిశీలించుకొని దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. అలాగే తెలుగు మీడియం అభ్యర్థులు కేవలం తెలుగు మీడియం వాటి మీద మాత్రమే కాకుండా కొంత ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి మొన్న
సివిల్స్కి వచ్చేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్లీ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని, అలాగే అభ్యర్థులందరూ కూడా బేసిక్ టర్మినాలజీ ఏవైతే ఉన్నదో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి బేసిక్ టర్మినాలజీ, అంటే డిజాస్టర్ అనగానేమి, విపత్తు అనగానేమి, వైపరీత్యం అంటే ఏమిటి, ఆపద, అలాగే రిస్క్, కెపాసిటీ, ఈ టర్మినాలజీకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాలి. వీటితో పాటుగా ఎన్విరాన్మెంటు, అలాగే ఎకాలజీ, పర్యావరణము, జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి టర్మినాలజీ కనుక చూసినట్లయితే ఎకలాజికల్ టోను, అంటే ఎకో టోను, ఎకో నిచే, అలాగే బయో అక్యుములేషను, హ్యాబిటాటు, సో అంటే ఆవాసము, సో జీవావర్ధనము, వీటన్నిటి అంశాలన్నింటినీ కూడా టర్మినాలజీ విషయంలో, పరిభాష విషయంలో అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యి, అంటే వాటిని ఆకలింపు చేసుకుని వాటి నుంచి ప్రశ్న ఏ విధంగా వచ్చినా కూడా మనం ప్రశ్నను ఆన్సర్ చేసే విధంగా పూర్తి స్థాయిలో దీని మీద ప్రిపరేషన్ కొనసాగించాలి. వీటితో పాటుగా మనకి కొన్ని సందర్భాలలో ఎన్విరాన్మెంట్ని అలాగే డిజాస్టర్ని కలిపి కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు రావడం జరుగుతుంది. వాటిని కూడా మీరు పూర్తి స్థాయిలో ప్రశ్నను అర్థం చేసుకున్న వెంటనే తరువాతనే మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటుగా మనకి జియోగ్రఫీని, అంటే భౌగోళిక శాస్త్రాన్ని, విపత్తులని, కొన్ని సందర్భాలలో ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ని మూడింటిని కలిపి కూడా కొన్ని సందర్భాల్లో సెంటెన్సెస్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఈ క్రింది వాళ్ళలో సరైనవేవి, కానివేవి అనే అంశాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మీరు ప్రిపరేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ మనం చదివేటువంటి అంశంలో చదివింది తక్కువైనా వాటి మీద పూర్తి స్థాయిలో మనం ఆకలింపు చేసుకొని వాటి నుంచి ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మనకి ఎటువంటి డౌట్ లేకుండా, ఎటువంటి మనకి యాంబిగ్విటీ లేకుండా, సందేహం లేకుండా ఆన్సర్ చేసే విధంగా 360 డిగ్రీస్లో రౌండప్ చేస్తే కనుక మనం తప్పనిసరిగా విజయానికి దూరం అవుతామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. సో అభ్యర్థులందరూ కూడా టీసీఆర్ తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ధన్యవాదాలు.